విషబీజాలను నాటుతూ ఉంటే రాబోయే భవిష్యత్ కాలం ఎలా కలిసి ఉంటుంది? మరి పెద్దలకు ఎందుకు ఆలోచన లేకుండా పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి సంతోషంగా ఉండాలని లేదా? మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త వివాదం, భారత్ అని మార్చాలి, ఇండియా పేరు తీసేయాలి అని. అనేక దేశాలకు మన దేశం ఆదర్శమయ్యే సమయంలో మరలా మన దేశం మీదకి మచ్చ తెచ్చి పెట్టే పనులు ఎన్నో జరుగుతున్నాయి. అసలు ఇంత విడ్డూరంగా ఇంత విపరీతమైన వాదాలు చేసేవారు ఎందుకు లైవ్లో కూర్చోవాలి? ఏ సంకేతం ఇస్తున్నారు సమాజానికి? ఈ సనాతన ధర్మమును నిర్మూలించాలని చెబుతున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు నివాసం చేస్తున్న ఆ రాష్ట్రంలో కూడా ఈ దిగజారినతనం ఎంత విపరీతంగా ఉండేదో మెచ్చుకు ఒక చిన్న క్లిప్ మీరు చూడండి. అటు పార్లమెంట్లోనైనా ఇటు అసెంబ్లీలోనైనా సరే మేము కూడా ఉదయనిధి స్టాలిన్ గారి వ్యాఖ్యలలో విచిత్రంగా ఇటు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు, పండితులు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు ఇంకా ఇతనే ఇలా ప్రవర్తిస్తే ఇతన్ని వెంబడించే వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడు, ఇతని చుట్టూ ఉన్నటువంటి వారిని ఎంత క్రూరంగా తయారు చేస్తూ ఉంటుంటాడు. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఒక సహోదరుడు యూట్యూబర్ విఆర్ రాజా అనేటువంటి సహోదరుడు కూడా రాజకీయమే నీచమైనది, మొత్తం దేశం మొత్తం మరలా 70 సంవత్సరాలు ముందుకు వచ్చాం కదా, మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి. WCM ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ ఆలోచన విధానం కోసం పోరాడుతుంది. సకల మతాల నా సహోదరి సహోదరులు సమన్వయత కలిగి ఏది జ్ఞానమో ఏది న్యాయమో స్పష్టంగా అర్థం చేసుకునేటట్లు మారాలి అనేదే మా ప్రయాస, మా తపన. ఇందులో అత్యంత ప్రాముఖ్యంగా నేటి పెద్దలను ప్రశ్నించాలనుకుంటున్నాను. సహోదరులు ఉదయనిధి స్టాలిన్ గారు చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని ఈరోజు ఎంత వివాదం, ఎటుపోతుంది దేశమంతా, ఎటుపోతుంది పెద్దరికం, ఎటుపోతుంది జర్నలిజం, ఎటుపోతుంది రాజకీయం, ఎటుపోతుంది ఆలోచన విధానం. నేటి బాలలే రేపటి పౌరులు అని నేర్పించబడింది. పిల్లలలో యవనస్తుల్లో విషబీజాలను నాటుతూ ఉంటే రాబోయే భవిష్యత్ కాలం ఎలా కలిసి ఉంటుంది? అందరూ నెమ్మదితో ఎలా ఉంటారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అనే సంగతిని మర్చిపోయి పోరాడుతున్నారే. ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. దాన్ని క్యాష్ చేసుకునేవారు కొందరు, దాన్ని విభేదించేవారు కొందరు, దాన్ని బట్టి రాజకీయం చేసేవారు మరికొందరు. వర్గాల మధ్యలో విభేదం, మతాల మధ్యలో గొడవలు. ఇక ఎట్టకేలకు దేశం కనబడకుండానే చీలికలై ఉంటుంది. దేశం ఇన్ని రకాల వివాదాల మధ్యలో ఎలా ప్రశాంతంగా ఉంటుంది? వాస్తవానికి సహోదరులు ఉదయనిధి స్టాలిన్ గారు చెప్పినటువంటి సనాతన ధర్మం ఏమిటి? ఏ సనాతన ధర్మాన్ని ఆయన నిర్మూలించాలి అన్నారు? నేను కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నాను. సనాతన ధర్మాన్ని తొలగించడం కాదు. సనాతన ధర్మము అంటే ఏమిటో తెలిస్తే దేన్ని తొలగించాలో దేన్ని ఉంచాలో కూడా తెలుస్తుంది. సనాతనం అంటే ఎప్పటి నుండో ఉన్నది, ప్రాచీనమైనది, మొదటి నుంచి ఉన్నది. మీరు చెప్పండి, సనాతన ధర్మం అంటే ఏమిటి? దేవుళ్ళు సనాతన ధర్మమా? లేదా ఆచారాలు సాంప్రదాయాలు సనాతన ధర్మమా? లేదా కుల వ్యవస్థ, కుల వర్గీకరణ, కుల పాలన సనాతన ధర్మమా? లేదా మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసేది సనాతన ధర్మమా? లేదా మనుషుల మధ్యలో విభేదాలను రగిల్చే ఎన్నో నియమాలను కలిగి ఉండేది సనాతన ధర్మం? ఏది సనాతన ధర్మం? స్పష్టంగా దేవుళ్ళ ప్రస్తావన కానీ మత ప్రస్తావన కానీ లేకుండా ఉదయనిధి స్టాలిన్ గారు చెప్తున్నటువంటి సనాతన ధర్మం ఏమిటంటే కుల వర్గీకరణ, కుల వివక్ష, కులాన్ని ఆధారం చేసుకొని చేసిన అణిచివేతలను నిర్మూలించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని స్పష్టంగానే చెప్పారు. ఈ సనాతన ధర్మమును నిర్మూలించాలి అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే, పోర్ట్రేట్ చేయడంలోనే పొరపాటు అయిపోయింది. తప్పు దిశగా దీన్ని పబ్లిష్ చేశారు, ప్రచారం చేశారు. ఇంకా దాని మీద మళ్ళీ డిబేట్లు. మరి పెద్దలకు ఎందుకు ఆలోచన లేకుండా పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి సంతోషంగా ఉండాలని లేదా? ఎవరికి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని లేదా? పొరుగు వారితో నెమ్మదిగా ఉండాలని లేదా? ఏదో ఒక వివాదం, ఏదో గొడవతో అందరూ రచ్చకెక్కాల్సిందేనా? ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో బతుకుతున్నామండి మనం. పెద్దల్ని కూర్చుండబెట్టి, ఏమండి అసలు ఈ వాక్యాల వెంట మీ ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు తమ పాండిత్యం చూపించుకునే ప్రయత్నమే కానీ వివాదాన్ని సద్దుమణిగించే వాళ్ళు లేరు కదా.
మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త వివాదం, భారత్ అని మార్చాలి, ఇండియా పేరు తీసేయాలి అని. ఎప్పుడు ఏదో ఒక దాన్ని మాట్లాడుకొని, ఏదో ఒక దాన్ని వాడుకొని, ఏదో ఒక వివాదాన్ని కలిగించుకొని రాజకీయ లబ్ధి పొందేవారు కొందరు, డైవర్షన్ కోసం వాడుకునేవారు కొందరు. చూడండి, మన దేశం ప్రశాంతంగా లేదు, నెమ్మదిగా లేదు, వివాదాల మధ్యలో ఉంది. అనేక దేశాలకు మన దేశం ఆదర్శమయ్యే సమయంలో మరలా మన దేశం మీదకి మచ్చ తెచ్చి పెట్టే పనులు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి పెద్దలు కూర్చొని చర్చించేటప్పుడు వివాదం చల్లారాలే కానీ రేగకూడదు. లైవ్లో కూర్చొని నలుగురు మాట్లాడతారు, పోట్లాడుకోకుండా తిట్టుకోకుండా ఉండట్లేదు. ఏది పెద్దరికం? అసలు ఇంత విడ్డూరంగా, ఇంత విపరీతమైన వాదాలు చేసేవారు ఎందుకు లైవ్లో కూర్చోవాలి? ఏం సంకేతం ఇస్తున్నారు సమాజానికి? ఏం సంకేతం ఇస్తున్నారు రాబోయే భవిష్యత్ తరానికి? మీరు కూడా ఇలాగే కొట్టుకొని చావాలరా అని? లేదు, దేశం బాగాలేదు, దేశ పరిస్థితులు బాగాలేవు. మీరు చెప్పండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే ఆర్యులైనా ద్రావిడులైనా ఎవరైనా కానీ భారతీయులే కదా, ఎవరైనా ఒకే దేశస్థులం కదా. సనాతన ధర్మము అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఒకవేళ దేవుళ్ళే సనాతన ధర్మం అయితే ఈ సనాతన ధర్మమును నిర్మూలించాలని చెబుతున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు నివాసం చేస్తున్న ఆ రాష్ట్రంలో కూడా ఈ దేవీ దేవతలను పూజిస్తూనే ఉంటారుగా. ఆయన ఉద్దేశం అది కాదు. కుల వ్యవస్థ పైన దాడి చేస్తున్నారు. ఆనాడు సనాతన ధర్మము పేరట వచ్చినటువంటి కుల వర్గీకరణ లేదా కుల పాలన, కుల అణచివేత, ఈ దిగజారినతనం ఎంత విపరీతంగా ఉండేదో మెచ్చుకు ఒక చిన్న క్లిప్ మీరు చూడండి. పల్లకి పాట వినిపిస్తోంది, నంబూద్రి వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు రారా? రమ్మంటుంటే నేను రాను పోమ్మా. మనందరం సాంప్రదాయంగా ప్రకారం దూరంగా వెళ్ళాలి. మన కులం వాళ్ళు ఎన్నడుగులు దూరంగా వెళ్ళాలి? మనం నాయుళ్ళం 6 అడుగులు దూరం వెళ్తే చాలు. వాళ్ళు తక్కువ జాతి, వాళ్ళు 40 అడుగుల దూరంలో వంగి వంగి వెళ్ళాలి. రారా? అయితే ఆ కుక్క ఎన్ని అడుగులు దూరంగా వెళ్ళాలి? మొండిగా వాదించకరా, నోరు మూసుకోరా. తక్కువ కులం వాళ్ళంతా ఈ వీధిలో నడవకూడదని రాసి పెట్టాం, అనిపించడం లేదా? నా పేరు మాధవన్, బిఏబిఎల్ వకీల్ని. నేను కోర్టుకు వెళ్ళాలి, టైం అయింది. నువ్వు వకీలువో కలెక్టరో మాకు అనవసరం, కానీ నువ్వు తక్కువ కులం వాడివి. ఈ వీధుల్లో నడిచే అధికారం లేదు. మహారాజా జయంతి యాగం జరగబోతోంది. ఈ మహాయాగం అంతా అంటైపోతుంది. ఈ దేశంలో చట్టాన్ని కాపాడేవాళ్ళు లేరా? భగవంతుడా! ఎవరు నువ్వు? ఏయ్, కోర్టుకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు కదా, తెలివి తక్కువ వకీల్లాగా ఉన్నారు. పోతారేంటండి? ఇంక ఇలాంటి పరిస్థితులన్నీ మనం తెలిసి ఇలాంటి చలనచిత్రాలు ఎన్నో చూసాం. కులాన్ని బట్టి అణిచివేయడం, చులకన చేయడం, తగ్గించడం, అవమానించడం, చంపడం, అత్యాచారం చేయడం, విపరీతమైన పన్నులు విధించడం, చివరికి బావిలో నీళ్లు తాగనివ్వకపోవడం, చెరువులో నీళ్లు తాగనివ్వకపోవడం మనం చూస్తున్నాం. ఇప్పటికీ కొందరు పిల్లల్ని భయంకరంగా కొట్టి చంపడం, గుడిలోకి వచ్చారని చెప్పి చెట్టు కట్టేసి కొట్టి చంపడం, గుర్రం ఎక్కాడని చెప్పేసి తక్కువ కులస్తుడని చంపడం ఇప్పటికీ జరుగుతున్నాయి. ఏ నాయకత్వంలో, ఏ అధికారంలో మత చాందస్యం ఉంటుందో, మత మూఢత్వం ఉంటుందో ఆ నాయకత్వం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మరి అంతకుముందు జరగలేదే ఇంత విపరీతం? ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? కాబట్టి మరలా ఇంకొకసారి మనుధర్మశాస్త్రం అనే సనాతనాన్ని తీసుకురాబోతున్నారు. దానిని నిర్మూలించాలనేది ఉదయనిధి స్టాలిన్ గారి వాక్య. ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విషయమే అది. కానీ అక్కడ స్పష్టమైనటువంటి వైఖరితో ఈ మాట కూడా అనుంటే బాగుండేది. ట్విట్టర్లో పెడుతున్నారు లేదా ఇంకేవైనా ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు, కానీ ఆ మాట అనేటప్పుడు ఈ మాట కూడా సనాతన ధర్మములోని ఈ కుల వర్గీకరణ, ఈ కుల అణచివేత, మానవత్వాన్ని, ప్రేమను చంపే ఈ మనుధర్మశాస్త్రం నిర్మూలించాలి అనుంటే ఇంకా స్పష్టంగా ఉండేది. మరి ఏవైనా మనం మనుషులం జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఎదుటివాడు ఏదైనా అంటే దాన్ని ఎప్పుడు వివాదం దిశగానే కాకుండా వివాదం లేకుండా అర్థం చేసుకునేంత అభ్యున్నతమైన హృదయాలు మనవైతే బాగుండేవి. అటు పార్లమెంట్లోనైనా ఇటు అసెంబ్లీలోనైనా సరే. లేదండి వీళ్ళంతా వివాదాలు గొడవలు పెద్దలే పేరుకు కానీ ఇచ్చే సంకేతాలు తప్పు అన్నట్లుగా మారిపోతే ఎలాగా? లేదు, దేన్నైనా సరే పొలైట్గా పెద్దరికంగానే తీసుకొని వెళ్ళండి. మరలా చెప్తున్నాను, ఎందరో పిల్లలు యవనస్తులు అన్నీ ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళలో విషబీజం నాటబడుతూ ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీ చెడిపోతుంది. మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను, మత కుల భేదం లేకుండా మంచి ఆలోచన విధానాన్ని పునాదిగా ఇంకోసారి దేశానికి వేద్దాం, రాబోయే భవిష్యత్తు నిర్మిద్దాం. కాబట్టి మేము కూడా ఉదయనిధి స్టాలిన్ గారి వాక్యాలలో తప్పులేం వెతకకుండా ఆయన ఉద్దేశాన్ని వెతుకుతున్నాం, మీకు చూపిస్తున్నాం. ఆయన ఏమంటున్నారో, ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నారు. కాబట్టి దేవీ దేవతలనే సనాతన ధర్మం అని కానీ, మతపరమైన సనాతన ధర్మాన్ని కానీ, ఆచార సాంప్రదాయాల సనాతన ధర్మాన్ని కానీ ఆయన ఏ విధంగా అనట్లేదు. స్వామీజీలు కూడా కొంచెం ఈ విషయాన్ని గమనించాలి. విచిత్రంగా ఇటు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు, పండితులు,
ఏమండి రాజకీయ నాయకులు, పీఠాధిపతులు ఇంత జ్ఞానం కలిగినవారు ఇట్లా విపరీత వాదానికి ఎలా వెళ్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది రాజకీయం పులిమిన మత్తో లేదా స్వయంగానే తమలో ఇముడుకుపోయిన చేదో అర్థం కావట్లేదు. కానీ ఒక స్వామీజీ అయితే మరి విచిత్రంగా ప్రజలకు సమన్వయత నేర్పించాల్సినోడు, ఎవరైనా అపార్థం చేసుకుంటే ఎలా అర్థం చేసుకోవాల్సిన నేర్పించాల్సిన వాడు, అలా కాదు ఇలా ఉండండి అని ప్రేమను నేర్పించాల్సినోడు ఉదయనిధి స్టాలిన్ ఫోటోను పట్టుకొని కత్తితో పొడిచి మరీ 10 కోట్లు అనౌన్స్మెంట్ చేశాడు. ఇంకా ఇతనే ఇలా ప్రవర్తిస్తే ఇతన్ని వెంబడించే వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడు, ఇతని చుట్టూన్నటువంటి వారిని ఎంత క్రూరంగా తయారు చేస్తూ ఉంటుంటాడు. సమాజం ఎప్పుడు ఆవేశంతో కాదు ఆలోచనతోనే నడిపించబడాలి. అందుకే మేము ఆలోచన విధానం కోసం పోరాడుతున్నాం, సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతున్నాం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం, నిందించడం, వాడు తప్పు వీడి తప్పు అంటూ పరిగెత్తకండి. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో ఒక సహోదరుడు యూట్యూబర్ విఆర్ రాజా అనేటువంటి సహోదరుడు కూడా దీన్ని తప్పుగానే ప్రకటించారు, తప్పుగానే చిత్రీకరించారు. బ్రదర్, ఒక కోణంలోనే కాకుండా ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి. మనకు సపోర్ట్ కావాలను, ఇంకోటి కావాలను. అఫ్కోర్స్ మీకు ఆ మైండ్ ఉండకపోవచ్చు, కానీ మాటల్లో లేదా భయంలో అలాగే కనబడుతూ ఉంటుంది. ప్రస్తావించేటప్పుడు కొంచెం గుర్తుంచుకోండి, మనం మౌనంగా ఉన్నా నష్టం లేదు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం వివాదం ఉండకూడదు, అన్ని వర్గాలు కలవాలి. సో సహోదరులు విఆర్ రాజా గారి కోసం కూడా ఒక చిన్న సలహా. మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, సమాజానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయాసపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. గాడ్ బ్లెస్ యూ. కానీ మత, కుల, రాజకీయ ఈ వివాదాన్ని దేశభక్తితో అసలు అంటుకట్టొద్దు. ఎందుకంటే స్వతంత్రాన్ని తెచ్చుకోవడానికి కేవలం ఒకే మతం, ఒకే వర్గం ప్రయాసపడలేదు. అందరూ, అన్ని రకాల వాళ్ళు కలిసి ప్రాణాలిచ్చి మరీ తెచ్చుకున్నటువంటి స్వతంత్రాన్ని ఇంతగా అవమానిస్తున్నారు. వాళ్ళు తమ పిల్ల పాపలతో ఉన్న సంతోషాన్ని వదులుకొని, తమ కుటుంబ సంతోషాన్ని వదులుకొని ప్రాణత్యాగం చేసి స్వతంత్రం తెచ్చిస్తే మనమందరం పిల్ల పాపలని వదులుకొని కొట్లాడి పోట్లాడి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ప్రాణాలని పోగొట్టుకుందే? ఇదా స్వతంత్రం యొక్క అసలు నిర్వచనం? జ్ఞానాన్ని స్థాపించుకుందాం. బైబిల్లో ఒక మాట ఉంది, సత్యము స్వతంత్రతనిస్తుంది. కాబట్టి ఎవరి వాక్యాలైనా కావచ్చు. కొందరు రాజకీయం చేసుకుంటారు, కొందరు తమ సొంత లాభానికి వాడుకుంటారు, కొందరు కొన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి వాడుకుంటారు, కొన్ని డైవర్షన్కి వాడుకుంటుంటారు. కానీ దయచేసి గమనించండి, సమాజం అంతా కూడా కలిసి ఉంటేనే అన్నీ బాగుంటాయి. రాజకీయం కూడా ఎదుటివాడిని దూషిస్తే తప్ప రాజకీయం చేయలేమనుకుంటే అసలు అలాంటి రాజకీయమే నీచమైనది. ఇక నుంచి ఆయన అన్ని ప్రక్షాళన చేసుకుని ఐడియాలజికల్గా రాజకీయాన్ని చేయండి, ప్లానిక్గా చేయండి. మీరు ఇలా చేయలేకపోయారు, మేము ఇలా చేసి చూపిస్తాం అని ప్రజలతో మెప్పించండి. అంతేగాని వాళ్ళ తప్పు, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు అని ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్లు చేస్తూ రాజకీయం చేసేవాళ్ళు. ఇలాంటి రాజకీయం జరిగినంత వరకు దేశం ఇలాగే ఉంటుంది. మొన్న మణిపూర్ పరిస్థితి చూశారుగా, హర్యానా పరిస్థితి, ఇంకా అలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ కలగబోతున్నాయో. మళ్ళీ కానీ సనాతన ధర్మం పేరట మనుధర్మ శాస్త్రం కానీ ప్రవేశపెట్టబడిందా, మొత్తం దేశం మొత్తం మరలా 70 సంవత్సరాలు ముందుకు వచ్చాం కదా, మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి చాలా విపరీతమైన పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి సమాజ నిర్మాణంలో కుల, మత తారతమ్య భేదం లేని దేశాన్ని కట్టాలి. ఇండియా పేరు మార్చడం ఏమిటండి, భారత్ పేరు పెట్టడం ఏమిటండి? అంతకంటే ముందు దేశ పరిస్థితులు మార్చండి. కుల, మత ప్రస్తావన లేకుండా అందరూ కలిసి ఉండేటట్లు దాన్ని స్థాపించండి. ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు. ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని తెలుసుకోవడం మానేసి ఒకడికొకడు పరిశీలించడం మానేసి పోట్లాడుతున్నాడు. ఇంత దౌర్భాగ్య స్థితిలో దేశం ఉంటుండగా మరలా మతాన్ని బట్టి కొందరు, పార్టీలను బట్టి కొందరు, అభిమానాన్ని బట్టి కొందరు, ద్వేషమును బట్టి కొందరు. మరికొందరికి అసలు ఎందుకు ద్వేషం వస్తుందో తెలియదు, నిష్కారణంగా ద్వేషం వస్తుంది. ఎవరినైనా ఒకరిని ఎక్కువ మంది వెంబడించినా, ఎక్కువ పొగిడినా సరే ఇంకొకరికి ఆటోమేటిక్గా నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇంత నీచమా? ఈ వ్యవస్థ మారాలి. ఈరోజు మీరు భారత్ అని మార్చినా ప్రపంచమంతా ఇండియా అని పిలుస్తూనే ఉంటుంది, భారత్ అని కూడా పిలుస్తుంది. 2 పేర్లు ఉన్నాయి. అది మార్చినా ఇది మార్చినా ఎప్పటికీ దీన్ని ఇండియానే అంటారు, భారత్ అనే అంటారు. దీంట్లో ఏ మార్పు లేదు. ఇప్పుడు మార్చేది ఏముందండి, మొదటి నుంచి ఉన్నదే. పేపర్ మీద ఎక్కువ భారత్ అని పిలిపిస్తారేమో అంతే, కానీ వాస్తవానికి ఎప్పటికీ కూడా దీన్ని ఇండియానే అంటారు, భారత్ అనే అంటారు. దీని మీద పెద్ద వివాదం అక్కరలేదు. పెద్ద మేధావులందరూ మళ్ళీ దీని మీద చర్చ ఏం అక్కరలేదు. మీరు ఎన్ని చర్చలు చేసినా వాళ్ళు మార్చాల్సింది మార్చేస్తారు, పెట్టాల్సింది పెడతారు, జరగాల్సింది అదే జరుగుతుంది. మార్చాల్సింది మాత్రం దేశ ఆలోచన విధానం. అప్పుడంతా బాగుంటుంది. దేవుడు మీకు తోడేండును గాక. ఇంకా ఈ ఉదయనిధి స్టాలిన్ గారి మాటల్ని వక్రీకరించడం మానేసి వారి ఉద్దేశాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటే మంచిది. దేవుడు తప్పకుండా మీకు తోడే ఉంటాడు. ఇటీవలి కాలంలో అంటే ఈ మధ్యలో ఈ 1-2 రోజుల్లో మరో స్వామీజీ గారు స్పందించారు. చాలా చక్కగా పొలైట్గా స్పందించారు. అలా స్పందించండి, ఆ విధానం మంచిది, అలా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవలి కాలంలో
చాలా పద్ధతిగా అనేకులకు మాదిరిగా స్పందించారు. నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. కల్చర్ చాలా ఇంపార్టెంట్. కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన లేకపోతే కల్చర్ వార్స్ వచ్చేస్తాయి, కులాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి, మతాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి. అప్పుడు అభివృద్ధి ఆగిపోద్ది. అందుకని దీన్ని అవగాహన చేసుకునే మాట్లాడాలి దీన్ని. కాబట్టి ఈ రోజు తర్వాత దేశ ఆలోచన విధానాన్ని కట్టడానికి అందరూ ప్రయాసపడండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. సమాజ శ్రేయస్సు కొరకు WCM ఆలోచన విధానం కొరకు పోరాడుతూనే ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.